నమస్కారం అండి, మీతో మాట్లాడుతున్న డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో మైలోఫైబ్రోసిస్ అంటే ఏంటి, సో ఇది ఏ రకమైన జబ్బు, ఇందులో ఏమవుతుంది అనే విషయాన్ని చూసినప్పుడు మైలోప్రొలిఫరేటివ్ నియోప్లాజం అనే ఒక డిసీజ్ కేటగిరీ ఉంది. ఇందులో ఏమవుతుందంటే ముఖ్యంగా బోన్ మ్యారోలో కణాల ఉత్పత్తి అదుపు తప్పి అధికంగా ఉత్పత్తి అవ్వడాన్ని మనం చూస్తుంటాం. ఇందులో తెల్ల కణాలు కానీ, ప్లేట్లెట్స్ కానీ, హీమోగ్లోబిన్ కానీ అన్నీ ఎక్కువ అవ్వడాన్ని చూస్తుంటాం. ఈ కేటగిరీలో 3 రకాల జబ్బులు ఉన్నాయి. ఒకటి పాలిసిథీమియా వీరా, ఒకటి మైలోఫైబ్రోసిస్, ఇంకొకటి ఎసెన్షియల్ థ్రాంబోసైటోసిస్ అనే రకాల జబ్బులు. ఈ మైలోఫైబ్రోసిస్ అనేది ముఖ్యంగా ఏమవుతుందంటే బోన్ మ్యారోలో ఈ కణాల సంఖ్య అధికమైపోతూ దాంతోపాటు ఈ మూలుగు అనేది గట్టిపడడం మనం చూస్తుంటాం. సాధారణంగా ఎముకల మధ్య మూలుగు చాలా సాఫ్ట్గా ఉండాలని మనం చూస్తుంటాం కదా. సో ఇందులో మైలోఫైబ్రోసిస్లో ఏమవుతుందంటే ఈ ఫైబ్రస్ టిష్యూ, ఈ గట్టిగా ఉండే ఒక పదార్థం ఏర్పడి ఆ మూలుగు అంతా కూడా గట్టిగా అయిపోవడం చూస్తుంటాం. ఇందువల్ల ఏమవుతుందంటే ఆ బోన్ మ్యారోలో నార్మల్ కణాలు జీవించడానికి వాటికి సరైన వాతావరణం ఉండదు. ఇవి ఉండకపోవడం వల్ల కణాల సంఖ్య నిదానంగా పడిపోవడాన్ని మనం చూస్తుంటాం. ఎప్పుడైతే బోన్ మ్యారో వ్యవస్థ ఫెయిల్ అయిపోతుందో వీళ్ళల్లో స్ప్లీన్ అధికంగా అయిపోవడము, అంటే స్ప్లీనోమెగలీ అంటాం, ఇటువంటి లక్షణాలు రావడం చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ మైలోఫైబ్రోసిస్ అనేది క్యాన్సర్గా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో వాళ్ళు ఉండే స్టేజ్ బట్టి ఆ మైలోఫైబ్రోసిస్లో ప్రీఫైబ్రోటిక్ స్టేజా, ఫైబ్రోటిక్ స్టేజ్ అంటే ఆ రకం స్టేజ్ బట్టి వీళ్ళల్లో ట్రీట్మెంట్ వాడకం ఉంటుంది. సో వీళ్ళల్లో ట్రాన్స్ప్లాంట్ ద్వారా మాత్రమే మనము జబ్బుని నయం చేయగలుగుతాం.